చెప్పు జ్యోతి. మేడం, బ్రాహ్మణి పెళ్లిని వాగ్దేవి గారు ఈ ఇంట్లోనే పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. ముహూర్తం పెట్టించుకుని వచ్చారు. మొత్తం హడావుడి ఈ ఇంట్లోనే ప్లాన్ చేస్తున్నారు. అంటే అది బ్రాహ్మణి అని ఫిక్స్ అయినట్టేనా? అలానే అనిపిస్తుంది మేడం. అందుకే కదా పెళ్లి కొప్పుకుంది. అది బ్రాహ్మణి అయినా సరస్సు అయినా ఇప్పుడు నా టార్గెట్ రాహుల్ గాడు. ఇన్ని రోజులు నాటకం ఆడినందుకు ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేస్తుందా? రుణాన్ని తీర్చుకుంటుందా? ఆ వాగ్దేవికి ఇది థ్యాంక్స్ గివింగ్ అయితే నాది టార్గెట్ ఫిక్సే. ఈ హడావిడిలోనే ఆ రాహుల్ గాడు చావాలి. ఎలా మేడం? ఒకసారి ఫెయిల్ అయినందుకే వాగ్దేవి గారు చాలా అలర్ట్ అయ్యారు. వాడు అలర్ట్ అయితే నేను సైలెంట్ అయిపోతానా? ఇంతకు ముందు చేసింది రిపీట్ కాకుండా ఏం చెయ్యాలో నేను చెప్తాను. నువ్వు జస్ట్ ఫాలో అయితే చాలు. సరే మేడం. పెళ్లి కోసం అలంకరించే ఇంట్లో రాహుల్ శవం బయటికి రావాలి. సంబరం చేస్తున్న వాగ్దేవి శోకసంద్రంలో మునిగిపోవాలి. అర్థమైందా? ఓకే మేడం. మేడం, ఏంట్రా ఏమైంది? వాగ్దేవి పెద్ద కొడుక్కి నా గురించి తెలిసిపోయింది మేడం. వాడు నన్ను తరుముతూ వచ్చాడు. నా గురించి ఏమైనా చెప్పావా? లేదు మేడం, లేదు మేడం. సరే, కొన్ని రోజులు నువ్వెవ్వరికి కనిపించకుండా హైడ్ అయిపో. మిగిలింది నేను చూసుకుంటాను. అలాగే మేడం, అలాగే. లాభం లేదు. రాహుల్ని చంపడంలో, ఆ వాగ్దేవిని ఏడిపించడంలో ఇక ఆలస్యం చేయకూడదు. ఈ రాత్రికే వాడి చావుకి ముహూర్తం పెట్టాలి. ఏంటి వాగ్దేవి, బ్రాహ్మణి పెళ్లి హడావుడి మొత్తం నీదేలా ఉంది? అవునండి, నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పండి. నా కొడుకు మాటిచ్చాడు, నేను దగ్గరుండి నెరవేర్చుకుంటాను. పెళ్లివారు బయలుదేరలేదో ఫోన్ చేసావా? 10 నిమిషాలు వచ్చేస్తున్నానండి. సరే, అక్కడ డెకరేషన్ ఏర్పాట్లు చూడండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. రష్యాలో యుద్ధానికి రాజమండ్రి వాళ్ళు బాంబులు చుట్టినట్టు బ్రాహ్మణి పెళ్లికి మనింటికి డెకరేషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీకు డెకరేషనే కనిపిస్తోంది కానీ నాకు ఆ బ్రాహ్మణి పీడ విరగడయ్యే వేడుకలా అనిపిస్తోంది. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. యా మేడం. నేనిలా చూసి ఎంతకాలం అయింది నాన్న. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ బ్రాహ్మణి నేను సేవ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కళకళలాడుతున్న ఈ ఇల్లు
చీకటితో నిండిపోయి ఉండేది. నానా, నువ్వు ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి. ఈ తల్లికి అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదురా. ఓకే మ్యామ్. ఈ సంతోషంలో బ్రాహ్మణి వివాహం ఎవ్వరూ కని విని ఎరుగని రీతిలో జరిపిస్తాను. ఓకే మేడం. రాహుల్, ఏమైంది నాన్న? ఏం డాడ్, దేని గురించి అడుగుతున్నారు? నీరసంగా, ఏదో ఆసక్తి లేని వాళ్ళలాగా ఎందుకిలా ఉన్నావు? ఏమైంది? అలా ఏం లేదు డాడ్, నేను బాగానే ఉన్నాను. బ్రాహ్మణి వాళ్ళు వచ్చినట్టున్నారు, రండి. పదా. వచ్చినట్టుంది దా. నమస్కారం అండి. రండి. ఆగమ్మా, దిష్టి తీయాలి. వనజ, జ్యోతి. జ్యోతెందుకు? పెద్ద కోడలిగా పద్ధతిగా నువ్వేది. నా పెద్దరికం దిష్టి తీయడానికి పనికొచ్చిందా? అంతా నా కర్మ. వనజ, అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవటం, సంతోషంగా ఉన్న ఆడపిల్ల తల్లిదండ్రులుగా ఇంత తాపీగా ఉండటం మాకే ఏదోలా ఉందండి. వాగ్దేవి గారు, మా వదిన మీ గురించి గొప్పలు చెప్తూనే ఉంది. బ్రాహ్మణి లాంటి కూతుర్ని కన్న తర్వాత ఆ మాత్రం నిశ్చింతగా ఉండకపోతే ఎలాగా? అవునండి, ఈరోజు రాహుల్ మా అందరితో ఇలా సంతోషంగా ఉన్నాడంటే దానికి కారణం బ్రాహ్మణినే. ఇంత గొప్ప పని చేసిన బ్రాహ్మణి మీద మా వల్ల నిందపడింది. దానికి పరిహారమే ఈ వేడుక. బాబు వరుణ్, దిష్టి తీసేటప్పుడు షూస్ ఉండకూడదు, తీసే. నా మనసున చోటు చిన్నది, ఒక వరమే కోరుకున్నది, అడగకనే చేరుకుంది, మది మోయలేని అనుబంధమయ్యది. నువ్విచ్చిన సంపదే ఇది, నా చుట్టూ అల్లుకున్నది, నిన్ను కూడా నిలిపి ఉంచగల వీలు లేని ఇరుకైనది. సుదూరమైన ఆశలెన్నో చేరువవుతూ ఉన్నా, అవందుకోను నిన్ను వీడినే వెళ్ళనా, పొందేది ఏదో పోతున్నదేదో తెచ్చే. నవ్య, వాళ్ళ గదులు చూపించమ్మా. రండి. మీరు లోపల రండి. ఏమిటి వేడుక, ఏ జన్మకి జంటగా ఉండగా.
ఏం అదృష్టం సరసూనిది. సొంత అత్తగారు భర్త కలిసి దగ్గరుండి పెళ్లి చేస్తున్నారు. ఈ పెళ్లి జరుగుతుందనిపిస్తుందా నీకు? ఆపై శక్తి ఉందనిపిస్తోందా నీకు? ఎంగేజ్మెంట్ జరగదని నువ్వు ముందే ఊహించావా? వేలుకి గాయమై ఆగిపోలేదు. ఇప్పుడు పెళ్లిలో కూడా అదే రిపీట్ అవుతుంది. ఏర్పాట్లు అవ్వడమే తప్ప నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. నిజం చెప్పే స్థితిలో లేకపోయినా ఏంటే నీ మొండి ధైర్యం? నా 3 ముళ్ళ బంధం నీ తలలో జేజమ్మ దిగొచ్చిన నన్ను నా రాహుల్ బాబుని ఎప్పుడు విడదీయలేదు. నా జేజమ్మ కాదే, నేను చాలు. ఈ పెళ్లి జరిపించడమే కాదు, తాళి కట్టే క్షణం వరకు నీకు టార్చర్ చూపిస్తాను. మ్యామ్, I'll call you back. మ్యామ్, ఈ కిడ్నాపుల వెనక ఎవరున్నారో తెలిసింది. ఎవరు తేజ? ఒక లేడీ మ్యామ్. వాట్? లేడీనా? ఎవరు తేజ? నీకు తెలిసిన మనిషేనా? ఎప్పుడైనా చూసావా? లేదు మ్యామ్, కానీ ఫోటో తీశాను. హ? ఎక్కడ ఎక్కడ ఫోటో చూపించు. సారీ మ్యామ్, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. తెలిసిన ఫ్రెండ్కి ఇచ్చాను. డీటెయిల్స్ కనుక్కొని చెప్తా అన్నాడు. తేజ, ఈ హడావిడి పూర్తయ్యేసరికి అదెవరో నాకు తెలియాలి. డోంట్ మిస్ దిస్ ఛాన్స్. షూర్ మ్యామ్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. రాహుల్, మండపానికి ఫ్లవర్ డెకరేషన్ శాంపిల్ ఫొటోస్ పంపించారు. ఏది బాగుందో చెప్తే అలా డెకరేట్ చేస్తారట. ఆ రోజు సరస్సు పడితే పట్టుకున్నాడు. ఈ రోజు ఈ ప్రీతి పడితే రాహుల్ పట్టుకుంటాడు. ప్రీతి, నీ తెలివితేటలకి మీ అన్నయ్యని చూస్తుంటే ఎంత కోపం వస్తుందో అంతకుమించి బాధ కూడా వస్తుంది నవ్యమ్మ. ఇది బాగుందన్నయ్య. షూర్. చూసావా బ్రహ్మణి, పాపం నీ పెళ్లి కోసం కింద మీద పడిపోతూ పనిచేస్తుంది. నేను పడితే లేస్తాను నవ్య, కాని బ్రాహ్మణి మెడలో రేపు పడే తాళికి ఎవరు పడతారో ఎవరు లేస్తారో నేను చూస్తాను. దానికి దీనికి సంబంధం ఏంటి? దెబ్బ తలకి తగిలింది కాబట్టి నువ్వేదేదో మాట్లాడుతున్నావు.
నాకు కాదు నీ ఓదార్పు, నీ సరస్సుకి. ఓ సారీ, మీ బ్రాహ్మణికి చాలా అవసరమయ్యే టైము తొందరలోనే వస్తుంది. ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి. అవకాశం లేదు కానీ ఈ ప్రీతి అనే ఒక్కొక్క మాటకి చెంపలు రెండు పగలగొట్టాలన్నంత కోపం వస్తుంది. దాన్ని కొట్టడం కాదు సరసు, ముందు ఈ పెళ్లి ఎలా ఆపాలో ఆలోచించు. ఈ పెళ్లి జరగకుండా ఎలా ఆపాలి? అన్నయ్యకి నిజం తెలియడమే ఉన్న ఒకే ఒక్క దారి. కానీ ఎవరు చెప్తారు? ఎవరు చెప్తే అన్నయ్య వింటాడు? ఎస్, తాతయ్య. హలో తాతయ్య. చెప్పు నవ్యమ్మ. తాతయ్య, చాలా పెద్ద సమస్య వచ్చింది. మీరు తప్ప ఎవరు సాయం చేయలేరు. ఏంటి నవ్యమ్మ, ఏం జరిగింది? సరస్సుకి బ్రాహ్మణి వాళ్ల బావతో పెళ్లి చేస్తున్నారు. ఎవరు? మా మేడం రాహుల్ అన్నయ్య. మీ అమ్మకైనా నిజం తెలీదు, తను చెప్పలేదు. రాహుల్కేమైంది? నిజాన్ని నమ్మడం లేదు తాతయ్య. సరస్సు ఎంత చెప్పినా కాదని వాదిస్తున్నాడు. అదీ కాక బ్రాహ్మణి పెళ్లయ్యే వరకు తను కూడా పెళ్లి చేసుకునని మాటిచ్చాడు. పెళ్ళానికి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? మతిపోయిందా వెధవకి? కాదు అని మొండిగా వాదిస్తున్నాడు. పాపం సరస్సు పెళ్లికి ముందు జరిగినవి, పెళ్లి తర్వాత జరిగినవి ఎన్ని గుర్తు చేసినా ఎవరో చెప్పి ఉంటారన్నాడే తప్ప నువ్వే సరస్సు అని ఒప్పుకోవడం లేదు తాతయ్య. ప్రేమ గుడ్డిదంటే ఇదేనేమో. కళ్ళెదురుగా ఉండి కనిపించినా గుర్తుపట్టలేకపోతున్నాడు తింగర్ సన్నాసి. పోనీ తను బ్రాహ్మణి కాదని చెప్పి ఆ ఇంట్లో పెళ్ళాపలేకపోయావా? నేను కూడా అదే అనుకున్నాను, కానీ ఆ అవకాశం కూడా లేదు తాతయ్య. మరిప్పుడు ఏం చేద్దామంటావమ్మా? తాతయ్య, అన్నయ్యకి మీరు చెప్తేనే అర్థమవుతుంది. ఒక్కసారి మాట్లాడి చూడండి. మాట వినకపోతే ఒక్కసారి రండి తాతయ్య ఇక్కడికి. సరస్సును చూస్తుంటే బాధగా ఉంది తాతయ్య. వద్దమ్మా, బాధపడొద్దని చెప్పు. సరస్సుకి ఏ సమస్య వచ్చినా క్షణాల్లో పరిష్కరించడానికి ఈ తాతయ్య ఉన్నాడని చెప్పు. నేను ఒకసారి ఇప్పుడే రాహుల్కి ఫోన్ చేస్తాను. సరే తాతయ్య. రే రాహుల్, ఏం మనిషిరా నువ్వు? తాతయ్య ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు? సరస్సు లేకుండా బతకలేనన్నవాడివి ఇప్పుడు బతికి నీ ఎదురుగుండా వస్తే కాదని ఎలా అనాలనుకున్నావురా?